ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం ఐటీ పార్క్ దగ్గర నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:27 ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఇతర మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పలువురు అతిథులు హాజరు కానున్నారు. ప్రధాని మోదీ ఉదయం 11 గంటలకు విజయవాడ చేరుకుంటారు. మెగాస్టార్ చిరంజీవిని స్టేట్ గెస్ట్గా ఆహ్వానించారు. ఇప్పటికే ఆయన విజయవాడ చేరుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. వారంతా విజయవాడ చేరుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గన్నవరం ఐటీ పార్క్ దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల అగ్రనేతలు హాజరు కానున్నారు. ఉదయం 10:45 మధ్యాహ్నం 12:45 వరకు విజయవాడలో ఉండనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. వీఐపీల తాకిడి నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టారు అధికారులు. ఇక వీఐపీల కోసం 4 గ్యాలరీలు, ప్రజల కోసం 1 గ్యాలరీ, మొత్తం 5 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న కేసరపల్లిలో కార్యక్రమం కావడంతో హైవేపై ఆంక్షలు విధించారు పోలీసులు. నిన్న సాయంత్రం నుంచే ట్రాఫిక్ మళ్లింపులు, ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి 2 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. సభా ప్రాంగణంలో ఎక్కడా ఉన్నా సభా వేదికపై జరిగే కార్యక్రమాన్ని చూసేందుకు వీలుగా భారీ ఎల్ఈడీలు, తెరలు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యం, భద్రత, బారికేడింగ్, వైద్య శిబిరాలు, మజ్జిగ, తాగునీరు, భోజనం వంటి ఏర్పాటు చేశారు. వీఐపీలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో 7,000 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.